బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఎంత దారుణానికి దిగజారిపోతున్నాయంటే కనుక భర్తలను చంపేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోయేలా ఇటు కొంతమంది భార్యల ప్రవర్తన ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ ఘటన మహబూబాబాద్కి సంబంధించి ఒక్కొక్క ఘటన వింటూ ఉంటే గుండెల్లో గుబేలు 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 అంటున్నాయి. గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెడుతున్నాయి. మీరు చూస్తున్నారు విజువల్స్. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి గడ్డగూడలో జరిగిన దారుణం. భర్త చెవులు కోసేసింది భార్య రష్మిత. ప్రియుడు అనిల్తో కలిసి భర్త ప్రసాద్పై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడింది రష్మిత. ప్రాణభయంతో పరుగులు తీశాడు భర్త ప్రసాద్. ప్రసాద్ అరుపులతో పారిపోయేందుకు ఆ ప్రియుడు అనిల్ యత్నించాడు. అయితే ఎప్పుడైతే ప్రసాద్ అరిచాడో వెంటనే అక్కడున్న స్థానికులు అలర్ట్ అయ్యారు. ఆ పారిపోతున్న అనిల్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి కుట్టారు గ్రామస్తులు. దేహశుద్ధి చేశారు. రష్మితకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ప్రియుడు అనిల్. దీంతో ఆ పరిచయం కాస్త ఇటు ఆ ఎఫ్ఐఆర్కి దారితీస్తుంది. అనిల్తో ఎఫ్ఐఆర్పై రష్మితను మందలించాడు ప్రసాద్. కోపంతో ప్రియుడు అనిల్తో కలిసి భర్త ప్రసాద్ను చంపేందుకు భార్య స్కెచ్ గీసింది. రష్మిత అనిల్ దాడిలో ఇటు ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోయేలా ఈ భార్యల ప్రవర్తన కొంతమందికి సంబంధించిందంటే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ నేపథ్యంలో ఒక్కసారి భర్తకు సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు భర్త ప్రసాద్ రియాక్ట్ అవుతున్నాడు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం. ఆల్రైట్, అంతకన్నా ముందు ఇటు ప్రియుడు అనిల్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు స్థానికులు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. సంపేతారు నిజం చెప్పురా, లేదా సంపేతారు. అరే చెప్పురా, నిన్న ఎవరు రమ్మన్నా చెప్పు. ఫోన్ చేసి వాళ్ళు రమ్మన్నారా? అరే ఎవరు రమ్మన్నారా నిన్ను? అరే నువ్వు ఇట్లా దాస్తాడు, నువ్వు దాచిన కోసం వస్తావు. ఇక అమ్మతోడు నువ్వు అసలు ఉత్తగా రావు. అంత దూరం నుంచి కొత్తగూడ నుంచి బాగానే కక్ష పట్టుకుని రావు. మాట నిన్న పోయిందంటే ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే నీదేదో గాఢమైన ముచ్చినది. అట్లా తొవ్వ ఉన్నది నీకే ఎరక్క. ఎట్లా ఎరక అసలు చెప్పరాదురా బాబు. అరే నీకు నీళ్ళు తాపిస్తాం కానీ చెప్పు. 2 రోజుల కంచి తిరుగుతాడు మాట చెప్తా. అరే నువ్వు చెప్పురా, ఎందుకు ఎవరు రమ్మన్నారా? ఎవరు ఫోన్? అరే ఎవరు రమ్మన్నారు చెప్పురా, నీ మంచి కూడా చెప్తారు. అరే వాళ్ళ నాన్న వస్తే డైరెక్ట్ కట్ అనుకుని ఇక్కడ పెడతాడు దెబ్బ. జైలు పోతే నీ ప్రాణం తీసుకోకురా నాయన. జైలుకి పోతే ఏం కాదు, వాళ్ళకి పిట్టి కేసు అయితే వీళ్ళందరూ. చెప్పు అరే ఎందుకు వచ్చిన రమ్మన్నారా? ఎవరైనా రమ్మన్నారా? అరే చెప్పురా, మంచిలు లాపిస్తా కానీ చెప్పురా ఏమని చెప్పు. చెప్పువే మంచిలు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పినప్పుడు ఫోన్ చేసి వాళ్ళని చంపన్నారా లేదా నీకు ఉందా? చెప్పు చెప్పువే చెప్పు. మర్యాద అడిగినప్పుడు నేను చంపుతారా? మంచిగా చెప్పురా. ఈయన మంచిగా అడుగుతాడు రా. నీళ్ళ రమ్మన్నారా? చెప్పురా, రమ్మన్నారు చెప్తే ఏమన్నారు వీళ్ళంతా? రైట్, అది మీరు చూసారుగా. అక్కడ ఎంతమంది ప్రశ్నిస్తున్నా కూడా సమాధానం చెప్పకుండా, ఉలుకు పలుకు లేకుండా చెట్టుకు కట్టేసిన ఆ అనిల్ ఎక్కడక్కడ మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఎవరైనా రమ్మన్నారంటే మాట్లాడట్లేదు. అసలు ఏమీ రియాక్ట్ కాని పరిస్థితి. భయపడిపోయాడు. చుట్టూతా ఆ స్థానికులకు సంబంధించి వాళ్ళందరూ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ చూసి భయపడిపోయాడు అనిల్. ఈ క్రమంలోనే ఎక్కడా నోరు మెదపని పరిస్థితి. భయపడిపోయాడు. నీళ్లు తాగమంటే కూడా కనీసం నీళ్లు తాకిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఇటు రష్మిత అత్త, ప్రసాద్ తల్లి రియాక్ట్ అయింది. ఆవిడేమంటున్నారో ఒకసారి చూద్దాం. నా పేరు భద్రమ్మ, మాది గడ్డిగూడెం. నా కొడుకే అయితే నిన్న తల్లిగారింటికి పోతానని పోయిందంట మా కోడలు. ఇక నా కొడుకు ఇంటికానే ఉన్నాడు. పోయింది చూసింది, ఇక బస్సుకు వచ్చిందని అంటే నా కొడుకు బండి తీసుకొని వస్తానని పోయిండు. 7 అన్నట్టు తీసుకొని వచ్చిందంట. తీసుకొని వస్తే వీళ్ళని చూసుకుంటేనే వాడు వచ్చేసిండు. వచ్చేసి ఇక వీళ్ళు అన్నం తిన్నారు, వీళ్ళు పండుకున్నారు.
పండుకునే సయాన మరి ఇక ఆమెకు ఫోన్ చేసిండో ఇక వాడే చేసిండో ఈమె చేసిందో నైటు ఇక 12 గంటలకు వచ్చి ఇక పన్నోని మీద పడ్డాడు ఇక కత్తి పట్టుకొని పడ్డంగానే ఇక ఆమె ఏం చేసింది లైట్ బంద్ చేస్తాంగా రష్మిత లైట్ అనేసరికి లైట్ ఎత్తలేదంట వేయకుండా వాడు మీద పడి ఇట్లా మెడకాయ పట్టిండంట గల్ల పట్టిండు ఆమె ఈయన మీదనే కలబడుతుందంట అబ్బాయి ఇద్దరు నా మీద కలబడతారా అని లేచి ఇక అటోని ఇటోని కానీ లొల్లి పెట్టేసరికి ఇక ఇంటి పక్కలు లేచి ఏందని అందరు గమ్ముకున్నారు అన్ని పట్టుకునేసరికి ఇక వాని కట్టేసి ఏమంటుంది ఇక వాని దండ వద్దంటే ఈయన కంతలకి అసలు కత్తితోటి పోరాటం చేసిండుగా ఆ చెవులు అవన్నీ ఆరాటం అయ్యేసరికి మేము పోయి మొత్తుకొని చేసి ఇక అంబులెన్స్కి ఫోన్ చేసినాం ఈ అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసినాం ఇక వాని ఆడ కట్టేసినాం గడ్డి కూడా కట్టేసి ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చేసారు. రైట్, చూసారుగా ఇటు ప్రసాద్ తల్లి రియాక్షన్. ఇదే అంశానికి సంబంధించి బాధితుడు ప్రసాద్ కూడా రియాక్ట్ అయ్యాడు. అసలు ఏం జరిగిందనేది ఆ తల్లి అంటే ప్రసాద్ తల్లి చెప్పిన వర్షన్ మనం చూసాం. ఇప్పుడు ఏం జరిగింది? లైట్ ఏమంటే వేయలేదట ఎవరు? రష్మిత. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆ అలికిడికి ఒకసారిగా ప్రసాద్ లైట్ ఏమంటే ఎక్కడ వేయలేదు. అనుమానం వచ్చిన తర్వాత ఒక్కసారిగా తనకు తేరుకుని ఆ పరిస్థితుల్ని చక్కబెట్టుకునే సందర్భంలో ఇద్దరు కలిసి ఒక్కసారిగా అటాక్కి దిగారంటూ కూడా ఇటు ప్రసాద్ తల్లి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఏమంటున్నాడు, అసలు ఏం జరిగింది? ప్రసాద్ మాటల్లో విందాం. నా పేరు మేడ ప్రసాద్, మా ఊరు గడ్డిగూడెం గ్రామం. నైటు నాకు గుర్తు తెలియని ఒకడు వచ్చిండు. మా భార్యకి తెలుసు అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను చదవడానికి నైట్ 12:30కు వచ్చి కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం గుద్దడం జరిగింది. ఎట్లా పరిచయం అయిందా అన్న సంగతి మనకు తెలియదు. ఇది మొబైల్ ద్వారా అయిందా లేకపోతే ఇది వాళ్ళ అమ్మలు ఇంటికి పోయినప్పుడు తెలుసా అది మనకు తెలియదు. వాళ్ళది పాకాల కొత్తగూడెం అటు ఆ ఏరియా. వాళ్ళ అక్కకి బిడ్డ పుట్టిందని చూడడానికి కొరకు నిన్న సాయంత్రం 11 గంటలకు పోయింది. పొద్దుగాల సాయంత్రం 6-7 గంటలకు వచ్చింది. ఆమెతోటే వెనక బస్సులో వస్తుంటే వెనక బండి మీద ఫాలో అయ్యి వచ్చిండట. అదే చెప్పిండట. పట్టుకున్నారు, కొట్టాం, పోలీసులకు అప్పచెప్పాం. మర్డర్ కేసు కింద వాళ్ళని బయటికి వెళ్లకుండా పెట్టారు. రైట్, అది ప్రసాద్ వర్షన్. ఈ నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇటు రష్మిత ఏమంటోంది, అనిల్ ఏమంటున్నాడు, వీళ్ళిద్దరికీ సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ప్రసాద్ తల్లి వర్షన్ కూడా తెలుసుకునే నేపథ్యంలో వీళ్ళిద్దరైనా లేకపోతే ఇంకెవరైనా వీళ్ళకి సహకరించారా అనే కొనలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుందా? ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఓవరాల్గా? అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత గ్రామస్తుల సూచన మేరకు, గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఖచ్చితంగా ఇది అక్రమ సంబంధం అని చెప్పి తెలియడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత వివరాలు కూడా ఇప్పటికీ ఎవరైతే వచ్చినటువంటి వ్యక్తి ఎవరనేది ఇంతవరకు తెలియదు. కానీ ఈ ఎవరైతే రష్మిత ఉన్నారో తనకు మాత్రం తెలుసు అని చెప్పి ఇటు భర్త చెప్తున్నాడు, అలాగే వాళ్ళ తల్లి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇది ఏదేమైనా అక్రమ సంబంధం అని చెప్పి కన్ఫర్మ్ కావడంతో ఇక్కడ హత్య చేసేటువంటి క్రమంలో కూడా ఇక్కడ రష్మిత తన భర్తకు కాకుండా వచ్చినటువంటి వ్యక్తికే సహాయం చేసిందన్నది కూడా స్పష్టంగా తేలడంతో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిద్దరి మీద కూడా ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతానికి ఆ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత కూడా వాళ్ళను ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గడ్డిగూడెంకి సంబంధించినటువంటి అంటే తిరిగి వస్తున్న క్రమంలో అంటే ఒక పకడ్బందీ ప్రణాళికతోటే ఆ హత్య చేశారన్నది కూడా ఇక్కడ స్పష్టంగా తేలడంతో ఇక్కడ పోలీసులు కూడా కేవలం అంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కిందనే ఇక్కడ కేసు నమోదు చేసి ప్రస్తుతానికి ఆ పోలీసుల అదుపులో ఉంచుకున్నారు. సచిన్. రైట్ వెంకటరత్నం, ప్రస్తుతం తల్లి వర్షన్ కూడా విన్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య రష్మితకి అనిల్కి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎలా పరిచయం ఏర్పడింది, ఆ వివాహేతర సంబంధాన్ని ఎలా గుర్తించడం జరిగింది, ప్రసాద్ ఏమంటుందా కుటుంబం?
ఇప్పటి వరకు ఎప్పటి నుండి అనేది ఒక క్లారిటీ లేదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రసాద్ భార్య రష్మితకు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి అనిల్ కు, ఈ వీళ్ళిద్దరికీ కూడా గత కొద్ది కాలం నుండి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందని చెప్పి చెప్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా తన అక్క డెలివరీ అయిందని చెప్పి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ తను బైక్ పై వస్తున్నటువంటి క్రమంలో ఈ అనిల్ కూడా భర్త అలాగే తన భార్య ఎవరైతే రష్మిత వీళ్ళని ఫాలో అవ్వకుండా వచ్చినటువంటి క్రమంని మొత్తం వాళ్ళు వివరించారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తిని నిద్రపోయేటువంటి సమయం వరకు వేచి చూశాడు. తను అప్పటి వరకు ఈ అనిల్ అనేటువంటి ఎక్కడున్నారో తెలియదు. ఒక కొత్తగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని కూడా గ్రామస్తులు కూడా ఎవరు గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే అనిల్ ఇక్కడ ప్రసాద్ పై దాడి చేసి హత్య చేసేటువంటి క్రమంలోనే కూడా తను రక్షించుకునేటువంటి క్రమంలో బయటకు వచ్చేటువంటి సమయంలోనే ఇక్కడ గ్రామస్తులు కూడా తన అరుపులకి వచ్చి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేయడం జరిగింది. తనను రష్మితను అడగడంతో తను కూడా ఏం సమాధానం చెప్పలేకపోయింది. చెట్టుకు కట్టేసి చితక బాదిన తర్వాత తన పేరు అనిల్ అని చెప్పి ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల నుండి తను వచ్చినట్టుగా ప్రస్తుతానికైతే ఒక విషయాలు అయితే తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ అక్రమ సంబంధం ముసుగులోనే ఇక్కడ తను ఈ రష్మిత కోసమే ఇక్కడికి వచ్చాడు. ఇతను అంటే ప్రసాద్ను చంపేసిన తర్వాత అంటే వీళ్ళు సుఖంగా ఉండొచ్చు అనే ఒక ప్లాన్ తో ఉన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ప్రస్తుతానికి వీళ్ళకు పూర్తి వివరాలు కూడా పోలీసులు కూడా దర్యాప్తులో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే రష్మిత ప్రోద్బలంతో రష్మిత ప్రణాళిక ప్రకారమే ఇతను అనిల్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ హత్యకు పురికొల్పినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, మొత్తంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతున్న ప్రసాద్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వివాహేతర సంబంధాలు ఆ కుటుంబాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసేస్తున్నాయి. ఎందుకు ఆ అంశాన్ని కొంచెం మనం మాట్లాడుకుంటున్నాం మాటి అంటే ఒక్కసారి చూడండి, పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే వివాహేతర సంబంధాలు ఇన్నాళ్ళు వివాహేతర సంబంధాలకి మహా అయితే ఇటు భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయిన సందర్భాలు అక్కడ వరకు చూసాం. కానీ గత 2 ఏళ్లుగా ఇటు ప్రియుడి సాయంతో భర్తని లేపేస్తున్నారు, భర్తని చంపేస్తున్నారు, ఇటు పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలా కుటుంబాలని చంపేసి కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకొని కుటుంబాలని బలి తీసుకొని పోనీ వీళ్ళేమైనా బాగుపడుతున్నారా ఇన్ కేస్ అని అంటూ ఉంటారు కదా. ఎందుకంటే ఒకరిని చంపేసిన తర్వాత నేను బాగుండడానికి కదా చంపేస్తారు. ఆ సందర్భం కదా ఈ క్రిమినల్ మైండ్ సెట్లో. పోనీ వీళ్ళైనా బాగుంటున్నారంటే కనుక లేదే, ఏ కోణంలో ఎప్పుడైనా బయటపడిపోతున్నారు, ఎప్పుడైనా దొరికిపోతున్నారు. దొరికిపోయిన తర్వాత జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి. ఎవరైనా కూడా వివాహేతర సంబంధాలకి వెళ్ళాలనుకునే ఆలోచన ఏదైనా ఉందా? ఇటువంటి ఘటనలు ఒక్కసారి చూడండి. మీ భర్తని చంపేయాలి ప్రియుడితో అనే ఆలోచన ఎక్కడైనా ఉందా? వెంటనే దాన్ని విరమించుకోండి, దాన్ని రద్దు చేసుకోండి, వెంటనే దాన్ని తుడిచిపెట్టేసేయండి. అండ్ ఆ వివాహేతర సంబంధం నుంచి బయటపడి మీరు మీ భర్త మీ పిల్లలతో సుఖంగా ఉండే ప్రయత్నం చేయండి. కూడదు వివాహేతర సంబంధం. ఆ వివాహేతర సంబంధాన్ని క్రమ సంబంధంగా మార్చుకునే ప్రయత్నం చేయాలనుకుంటే కనుక లీగల్గా విడిపోండి. మీ భర్త బాగుంటాడు, మీ పిల్లలు బాగుంటారో బాగోరో వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు పడతారు. కానీ మీ వివాహేతర సంబంధాలకి ఆ భర్తని ఆ పిల్లల్ని బలి తీసేసుకుంటే ఏముంది? ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా దొరికిపోతారు. ఒకవేళ అటువంటి ఘటనలకు పాల్పడితే ఎక్కడ ఏ మూలనున్నా వెతికి పట్టుకునే సత్తా ఇటు మన భారత పోలీసులకు ఉంది, మన బలగాలకున్నాయి. కాబట్టి మీరు తప్పించుకోలేరు. ఈరోజు ఈ ఘటన కూడా ఒకసారి చూడండి. దొరికిపోయిన తర్వాత చంపేద్దామని ప్రయత్నం చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? స్థానికులు ఊరుకుంటారా? ఈ నేపథ్యంలోని సదరు వ్యక్తిని ఆ అనిల్ని పట్టుకున్నారు, చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు స్థానికులు. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇటు ప్రసాద్ తల్లి రియాక్ట్ అయ్యారు. ప్రసాద్ తల్లి ఏమంటున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఆవిడ డీటెయిల్గా చెప్పుకొచ్చారు అసలు ఏం జరుగుతుంది అనేది. ప్రసాద్ తల్లి ఎవరైతే భర్త మీద అటాక్ చేస్తున్న కుటుంబం అంటే రష్మిత అత్తగారు
ప్రసాద్ తల్లి ఆవిడేమంటున్నారో ఒకసారి చూద్దాం. నా పేరు భద్రమ్మ, మాది గడ్డిగూడెం, నా కొడుకే. అయితే నిన్న తల్లిగారింటికి పోతానని పోయిందంట మా కోడలు. ఇక నా కొడుకు ఇంటికాడనే ఉన్నాడు. పోయింది చూసింది, ఇక బస్సుకు వచ్చిందని అంటే నా కొడుకు బండి తీసుకొని పోయిండు. తీసుకొని వస్తానని పోయిండు, 7 అన్నట్టు తీసుకొని వచ్చిండంట. తీసుకొని వస్తే వీళ్ళని చూసుకుంటేనే వాడు వచ్చేసిండు. వచ్చేసి ఇక వీళ్ళు అన్నం తిన్నారు, వీళ్ళు పండుకున్నారు. పండుకునే సయాన మరి ఇక ఆమెకు ఫోన్ చేసిండో, ఇక వాడే చేసిండో ఈమె చేసిందో, నైటు ఇక 12 గంటలకు వచ్చి ఇక పన్నోని మీద పడ్డాడు. ఇక కత్తి పట్టుకొని పడ్డాడు. పడ్డంగానే ఇక ఆమె ఏం చేసింది, ఈ లైట్ బంద్ చేస్తాంగా, రష్మిత లైట్ అనేసరికి లైట్ ఎత్తలేదంట. వేయకుండా వాడు మీద పడి ఇట్లా మెడకాయ పట్టిండంట, గల్ల పట్టిండు. ఆమె ఈయన మీదనే కలబడుతుందంట. అబ్బాయి ఇద్దరు నా మీద కలబడతారా అని లేచి ఇక అటోని ఇటోని కానీ లొల్లి పెట్టిండు. లొల్లి పెట్టేసరికి ఇక ఇంటి పక్కలు లేచిర్లే. లేచి ఏందని అందరు గమ్ముకున్నారు, అన్ని పట్టుకున్నారు. పట్టుకునేసరికి ఇక వాని కట్టేసి ఏమంటుంది, ఇక వాని దాన్ని వద్దంటే ఈయన కంతలకి అసలు కత్తితోటి పోరాటం చేసిండుగా. ఆ చెవులు అవన్నీ ఆరాటం అయింది. అయ్యేసరికి మేము పోయి మొత్తుకొని చేసి ఇక అంబులెన్స్కి ఫోన్ చేసినాం. ఈ అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసినాం. ఇక వాని ఆడ కట్టేసినాం, గడ్డి కూడా కట్టేసి ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చేసారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.